మావా ఒక్కసారి ఫోన్ తీ, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. ఇప్పుడే నా ముందే స్క్రోల్ చేయి. ఏం కనిపిస్తున్నాయి? ఒక తమ్ముడు వైరల్ అవటానికి రోడ్ మీద పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఎవరో స్ట్రేంజర్ మీద ప్రాంక్ అని చెప్పి తిడుతున్నాడు. ఒక చెల్లి ఫాలోవర్స్ కోసం, ఆ బ్లూ టిక్ కోసం సాఫ్ట్ కార్ ని మించే రేంజ్ లో బట్టలు వేసి రీల్స్ చేస్తుంది. కమెంట్స్ లో చూస్తే దారుణంగా బూత్ లేదా డిగ్రేడింగ్ కమెంట్స్ లేదా క్వీన్ అని సింపింగ్ చేసే కుర్రోళ్ళు. ఇక్కడే విను మావా, ఇన్స్టాగ్రామ్ is no longer a social media app. It's a digital brothel. రీల్స్ అనే పేరుతో సాఫ్ట్ పాన్ ని డైరెక్ట్ గా మన బెడ్రూమ్స్ లో మన టీనేజర్స్ కళ్ళ ముందు ప్లే చేస్తున్నారు. 13 to 14 ఇయర్స్ పిల్లలు వాళ్ళకి అసలు వాల్యూస్ అంటే ఏంటో తెలియక ముందే ఈ వల్గారిటీని కూల్ అనుకుంటున్నారు. ఫాలోవర్స్ పెరిగితే లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్నారు. బట్టలు వేసి డాన్స్ చేస్తే ఫ్రీడమ్ అనుకుంటున్నారు. మావా, అది ఫ్రీడమ్ కాదు, అది అటెన్షన్ అడిక్షన్. మావా, ఇప్పుడు మనం దీని అల్గోరిథం ఎలా డిజైన్ చేశారో ఒకసారి చూద్దాం. ద అల్గోరిథం, యువర్ మాస్టర్ నాట్ యువర్ ఫ్రెండ్. మావా, ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం కి నీ గ్రోత్ మీద, నీ లైఫ్ మీద జీరో ఇంట్రెస్ట్. దానికి కావాల్సింది కేవలం నీ టైం మాత్రమే. నువ్వు వల్గారిటీ చూస్తున్నావని దానికి తెలిస్తే ఇంకా ఎక్కువ వల్గారిటీని నీ ముందుకు తోస్తుంది. నీ బ్రెయిన్ లో డోపమిన్ లెవెల్స్ ని పిచ్చి పిచ్చిగా మారుస్తుంది. చూస్తూ చూస్తూ డైరెక్ట్ పాన్ వీడియోస్ కూడా ఎక్స్ప్లోర్ సెక్షన్ లోకి వచ్చేస్తుంది. ఈ రోజు మన జెన్జీ జనరేషన్ ఫోకస్ మొత్తం ప్రోగ్రెస్ నుంచి పాన్ లోకి షిఫ్ట్ అయిపోయింది. కల్చరల్ వాల్యూస్ లేదు, ఫ్యామిలీ రెస్పెక్ట్ లేదు, కేవలం వ్యూస్ అండ్ లైక్స్ మాత్రమే ఉన్నాయి. ఇది మన తరానికి పడిన ఒక దారుణమైన డిజిటల్ శాపం. మావా, ఇప్పుడు మనం రియాలిటీ చాలా కూల్ గా మాట్లాడుకుందాం. మావా, ఒక అమ్మాయి తక్కువ బట్టలు వేసుకుని రీల్ చేస్తే కింద 10,000 మంది బ్యూటిఫుల్, క్వీన్, ఏంజల్ అని కమెంట్ చేస్తారు. ఇక్కడే వినుమావా, నువ్వు అటెన్షన్ ఇచ్చే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువ బట్టలు ఇప్పడానికి రెడీ అవుతారు. ఎందుకంటే నువ్వు వాళ్ళ ఈగోని ఇన్ఫ్లేట్ చేస్తున్నావు. నువ్వు ఒక సింపుల్ లా మారిపోయావు. నీ టైం ని, నీ ఎనర్జీని ఎవరో ఒకరి వ్యూస్ కోసం దారిపోస్తున్నావు. రియల్ మెన్ డోంట్ బెగ్ ఫర్ అటెన్షన్ మావా, రియల్ మెన్ కమాండ్ రెస్పెక్ట్. కానీ ఈ రోజు యూత్ అటెన్షన్ కోసం బెగ్గింగ్ చేస్తున్నారు. వాళ్ళు నిన్ను ఫాలోవర్ లా కూడా చూడరు, కేవలం ఒక నంబర్ లా మాత్రమే చూస్తారు. నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఒక లైక్ కోసం తగిలేస్తున్నావు. సరే మావా, ఈ రీల్స్ పిచ్చి వల్ల ఏం పోతుందో ఇంచ్ టు ఇంచ్ చెప్తా విను. 1. The attention span of a goldfish. మావా, మనిషి ఫోకస్ చేసే కెపాసిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. నువ్వు జస్ట్ 30 సెకండ్స్ అని రీల్స్ అలా చూసి చూసి నీ బ్రెయిన్ కి లాంగ్ టర్మ్ ఫోకస్ పోయేలా చేస్తున్నావు. ఎలా అంటావా? ఒక బుక్ చదివితే తలనొప్పి వస్తుంది, ఒక 20 మినిట్స్ వర్కౌట్ చేస్తే బోర్ కొడుతుంది. ఎందుకంటే నీ బ్రెయిన్ కి ప్రతి 15 సెకండ్స్ కి ఒక కిక్ కావాలి. మావా, నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక డిజిటల్ జాంబీలా మారిపోయావు. నీ మైండ్ ని ఈ మెటా, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ లాంటి కంపెనీస్ రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తున్నాయి. నువ్వు తిన్నప్పుడు, నిద్రపోయే ముందు, బాత్రూమ్ లో కూడా ఫోన్ చూస్తున్నావంటే నువ్వు టెక్ ని వాడట్లేదు మావా, టెక్ నిన్ను వాడేస్తుంది. 2. The comparison poison, the fake life. ఇన్స్టాగ్రామ్ లో అందరూ పర్ఫెక్ట్ గా కనిపిస్తారు. వాళ్ళ లగ్జరీ కార్స్ అంటే అవి రెంట్వో లేదా పక్కోడువో. వాళ్ళ ఫిల్టర్ ఫేసెస్, వాళ్ళ ఫేక్ స్మైల్స్ అవి చూసి నువ్వు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నేనెందుకు అందంగా లేను, నేనెందుకు రిచ్ కాదు అని డిప్రెషన్ లోకి వెళ్తున్నావు. మావా, నువ్వు మిర్రర్ ముందు చూసే నీ ఒరిజినల్ ఫేస్ కంటే ఆ ఫిల్టర్ ఫేస్ ని ఎక్కువ నమ్ముతున్నావు చూడు, అక్కడే నువ్వు ఓడిపోయావు. రియల్ లైఫ్ కి డిజిటల్ లైఫ్ కి తేడా తెలుసుకోలేని మెంటల్ స్లేవరీలో మన యూత్ ఉంది. పక్కోడి ఫేక్ హ్యాపీనెస్ చూసి నువ్వు రియల్ గా ఏడుస్తున్నావు. ఏం దరిద్రం మావా ఇదే. 3. The loss of values మరియు కల్చర్. ఒక రియల్ మ్యాన్ అంటే డిసిప్లిన్, స్ట్రెంగ్త్ అండ్ క్యారెక్టర్. కానీ ఈ రోజు యూత్ కూల్ గా కనిపించాలని వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరిని తిడితే వాళ్ళు హీరో అయిపోతున్నారు. రెస్పెక్ట్ లేదు. పేరెంట్స్ ని పక్కన కూర్చోపెట్టుకుని కూడా ఫోన్ లో రీల్స్ చూస్తున్నావు చూడు, నీ వాల్యూస్ అన్ని డిలీట్ అయిపోయి కేవలం డబుల్ మీనింగ్ జోక్స్ మాత్రమే మిగులుతున్నాయి. మన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఎక్కడికి పోయింది మావా? ఒక రీల్ లైక్ కోసం తల్లిని తిడితే కూడా కంటెంట్ అనుకునే రోజులు వచ్చాయి. నువ్వు గుర్తుంచాలి మావా, ఇది ప్రోగ్రెస్ అస్సలు కాదు, ఇది ప్యూర్ మెంటల్ డీకే. ఇప్పుడు నేను నీకు ఒక రియల్ స్టోరీ చెప్తా చూడు. నాకు ఒక ఫాలోవర్ ఉండేవాడు. వైరల్ అవడానికి బైక్ స్టంట్ చేస్తూ రోడ్ మీద పడ్డాడు. కాలు విరిగింది, కెరియర్ ఆగిపోయింది. నేను అడిగా, ఎందుకు మావా ఇదంతా అని. వాడు చెప్పాడు, అన్నా ఆ రీల్ కి 50,000 వ్యూస్ వచ్చాయని. మావా, నీ ప్రాణం కంటే ఆ వ్యూస్ ఎక్కువ, నీ హెల్త్ కంటే ఆ లైక్స్ ఎక్కువ. అప్పుడు నేను చెప్పా, ఇదే మావా డిజిటల్ పాయిజన్ అంటే. నువ్వు స్క్రీన్ ని చూస్తున్నావు కానీ లైఫ్ ని మిస్ అవుతున్నావు. నువ్వు ఫాలోవర్ సంపాదిస్తున్నావు కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ని కోల్పోతున్నావు అని. మావా, ఇప్పటి వరకు దారిద్ర్యం చూసాం, ఇప్పుడు రిబెలియన్ అంటే తిరుగుబాటు స్టార్ట్ చేయాలి. నువ్వు రియల్ మ్యాన్ అయితే నీ లైఫ్ ని ఈ డిజిటల్ జంక్ తో నాశనం చేసుకోకు. నీ బ్లడ్ లో ఫైర్ ఉంటే ఈ డిజిటల్ స్లేవరీ నుంచి బయటికి రా. మావా, నేను నీకు కొన్ని రూల్స్ చెప్తా, అవి పాటించు. నీ దారిద్ర్యమైన బ్రతుకు నుంచి బయటికి రా. 1. అన్ఫాలో ద జంక్. ఇప్పుడే ఈ వీడియో అయిపోగానే నీ ఫాలోయింగ్ లిస్ట్ చూడు. ఏ పేజ్ అయితే నీకు వల్గారిటీని, సాఫ్ట్ పాన్ ని, వేస్ట్ ఎంటర్టైన్మెంట్ ని చూపిస్తుందో ఇప్పుడే అన్ఫాలో కొట్టు. నీ ఫీడ్ ని మార్చు. డిసిప్లిన్, నాలెడ్జ్, ఫైనాన్స్ అండ్ ఫిట్నెస్ పేజెస్ మాత్రమే పెట్టు. నీ స్క్రీన్ చూసినప్పుడు నీకు గ్రో అవ్వాలనే కసి పుట్టాలి, కొట్టుకోవాలి అనే ఫీలింగ్ కాదు. 2. Limit the scroll. ఇన్స్టాగ్రామ్ ని ఒక టూల్ లా వాడు, ఒక నిషా.
అంటే ఎడిక్షన్ లా కాదు. డేకి 30 to 40 మినిట్స్ కంటే ఎక్కువ వాడితే నువ్వు ప్రపంచంలో ఎవడికో స్లేవ్ అయిపోయావని అర్థం. మావా, నువ్వు చెప్పినట్టు చేయలేను అని అనుకోకు. అలా అవ్వకపోతే ఆ ఇన్స్టాగ్రామ్ యాప్ ని తగలబెట్టా. ఎందుకంటే యాప్ డిలీట్ చేయలేని బలహీనుడువా నువ్వు. మావా, గుర్తుపెట్టుకో, సమయం వచ్చింది. లేగు, నీ టైం ని నీ కెరియర్ కి దారిపోయి. 3. బ్రింగ్ బ్యాక్ వాల్యూస్. పెద్దోళ్ళను రెస్పెక్ట్ చేయటం, స్కిల్ నేర్చుకోవటం, ఐరన్ తో యుద్ధం చేయటం, ఇవే నిన్ను హై వాల్యూ మ్యాన్ గా మారుస్తాయి. ఒక అమ్మాయి రీల్ కి హాయ్ అని కామెంట్ పెట్టేవాడువా, లేదా 10 మంది నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే బీస్ట్ వా? నువ్వే డిసైడ్ అవ్వు మావా. మావా, నీ జాతి అంటే రియల్ మెన్ అందరూ ఈ డిజిటల్ మాయలో పడి క్షీణించిపోతున్నారు. ఇంకొక బ్రా వేసుకున్న అమ్మాయివి చూడడం కాదు మావా, నువ్వు ఒక ఎంపైర్ బిల్డ్ చేయాలి. దాని మీద ఫోకస్ పెట్టు. ఫాలోవర్స్ గురించి కాదు, నీ క్యారెక్టర్ గురించి ఆలోచించు. నీ స్క్రీన్ టైం తగ్గించి నీ జిమ్ టైం పెంచు. నీ బ్రెయిన్ ని ట్రాష్ క్యాన్ లా మార్చకు, సూపర్ కంప్యూటర్ లా వాడు. మిర్రర్ లో నిన్ను నువ్వు చూసుకో. నువ్వు ఎవరో అమ్మాయి రీల్స్ చూసి టైం వేస్ట్ చేసే సింపువి కాదు, నువ్వు ఈ జనరేషన్ ని లీడ్ చేసే ఒక వారియర్వి. ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మార్చు, లైఫ్ ఆటోమేటికలీ మారుతుంది. ఫీడ్ మార్చలేను అంటే చెప్పా కదా, తగలబెట్టా ఇన్స్టాగ్రామ్ ని. మావా, మళ్ళీ చెప్తున్నా, నీకంటే తోపు ఎవడూ లేడు. వాల్యూస్ ని కాపాడుకో, అదే రియల్ పవర్. నువ్వు మారతావని అనుకుంటున్నావా? అయితే లేగు. ఇంకా చూస్తున్నావేంటి? ఫోన్ పక్కన పెట్టు. ఇప్పుడే ఒక కొత్త స్కిల్ మొదలుపెట్టు, లేదా వెళ్ళి బరువెత్తు. నీ కళ్ళలో ఆ డిజిటల్ పిచ్చి ఉండకూడదు, కేవలం అంబిషన్ మాత్రమే ఉండాలి. నువ్వు రియల్ మ్యాన్వి అయితే ఈ రోజు నుంచి నీ డిజిటల్ హ్యాబిట్స్ ని మార్చు. నీ రిమోట్ కంట్రోల్ ని మళ్ళీ నువ్వు లాక్కో. ఫైనల్ గా ఒక్క మాట, నేను నీలాగే ఉండేవాడిని, చాలా బోరింగ్ గా, లో వాల్యూస్ తో, ఇంట్రోవర్ట్ గా. కానీ నా లైఫ్ లో మ్యాజిక్ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఒక అమ్మాయి వల్ల. ఎస్, అమ్మాయి. ఆ అమ్మాయి నాలో ఉన్న టాలెంట్ ని తనకు తెలియకుండానే నా నుంచి బయటకు తెచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఫోన్ లో ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియని రోజుల్లో తన వల్ల మాట్లాడడం నేర్చుకున్నా. అప్పటి నుంచి మొదలుపెట్టా మావా మాట్లాడడం. లైఫ్ లో ఏదో పిక్కాలనే కష్టం. తను నాకు బెస్ట్ అనే బెస్ట్ ఫ్రెండ్. మావా లైఫ్ లాంగ్. మేబీ ఈ వీడియో తను చూస్తుందేమో, కానీ ఏదైనా సరే గుర్తుపెట్టుకో మావా, నా లైఫ్ లో అమ్మాయి వల్ల మార్పు వచ్చింది, కానీ నీ లైఫ్ లో నా వల్ల మార్పు రావాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం కలిసి చాలా అంటే చాలా చేయాలి మావా. నా టార్గెట్ ఒక్కటే, ఈ జెన్జీ జనరేషన్ లో కూడా నేను రియల్ మెన్ అందరినీ ఏకం చేయాలనుకుంటున్నా. అండ్ ఫైనల్ గా గట్టిగా ఒక్కటే చెప్తున్నా మావా, నా పేరు అరుణ్ కుమార్ జానా. నీకు ఫ్యూచర్ లో ఉపయోగపడతాడని గుర్తుపెట్టుకో.